ఏదైనా ఇంపార్టెంట్ విషయం? మీరేదో పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. లేదు, విషయం ఏంటో చెప్పు. మీతో ఒక విషయం మాట్లాడాలి. సిరి, నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను మంజుతో మాట్లాడొస్తాను. సత్య గారు, మీరలా సిరి ముందే నా చేయి పట్టుకున్నారు. నువ్వలా పరాయిదానిలా వచ్చి వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించదా? అందుకే పట్టుకున్నాను. ఏ, నాకు నీ చేయి పట్టుకునే హక్కు లేదా? ఇప్పుడు హక్కుల గురించి ఎందుకు? మన ఇంటికి గెస్ట్గా లంచ్కి వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? దాక్షాయిని. నేను కిరణ్ మా ఇంట్లో ఆవిడ్ని చూశాను. మా మేడం ఏమైనా బలిచ్చే మేక్ అనుకుంటున్నావా? ఏంటే వాగుతున్నావు? ఇక్కడే ఊరేస్తా. గెట్ అవుట్. ఆవిడ కిరణ్ మహితో అంత ఇంత రాతంతం చేయలేదు. చూస్తుంటే చాలా మొరటు మనుషులా ఉంది. నాకెందుకో టెన్షన్గా ఉంది సత్య గారు. ఎందుకు టెన్షన్? అమ్మ ఫ్రెండే కదా, ఏదైనా ఉంటే అమ్మే చూసుకుంటుందిలే. అయినా వీళ్ళతో మీ అమ్మకి ఎలా పరిచయం? నువ్వు ఎక్కువగా ఆలోచించకు మంజు. ఏదైనా ఉంటే ఆవిడ వెళ్ళాక మాట్లాడుకుందాం. మిమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనుంది. కానీ మీరు ఈ కేసు విషయం చూడమంటున్నారు. వాళ్ళని ఏం చేసినా వేస్టేనమ్మా. ఈ కేసులో మనం గెలిస్తే వాళ్లే నామరూపాలు లేకుండా పోతారు. సరే సార్, కాకపోతే ఈ కేసులో వాళ్లకు నోటీసులు పంపించడం వరకు ఓకే. కానీ అసలు శ్రీవల్లి అనే అమ్మాయి ఎక్కడుంది? తెలీదమ్మా. ఏంటి సార్, మీకన్ని విషయాలు తెలిసి కూడా ఈ కేసులో నన్ను పోరాడమంటున్నారు? అంటే నీ ఉద్దేశం? సరే, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, అసలు ఉందో లేదో కూడా తెలీదు. అలాంటి అమ్మాయి ఉందని మనం కేసుని ఎలా నడిపించగలం, ఎలా గెలవగలం?